నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. దేశ రాజకీయాలలో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దేశ రాజకీయాల్లో రాజకీయ ఫిరాయింపులు జరుగుతూ ఉన్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీలోకి పెద్ద ఎత్తున భారీ చేరికలు ఉండబోతా ఉన్నాయనే ఒక సమాచారం వైరల్ అవుతా ఉన్నటువంటి సందర్భం. ఓవైపు భారతీయ జనతా పార్టీని కూలుస్తామని చెప్పినటువంటి వ్యక్తులే ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అవుతున్నటువంటి నేపథ్యాన్ని ఎలా చూడవచ్చు అనేది ఈ యొక్క టాపిక్ పై ముఖ్యాంశం. అయితే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ 2 స్థానాలతో మొదలై ఇప్పుడు దేశంలోనే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రీసెంట్గా భారీ చేరికలు ఉండబోతా ఉన్నాయి భారతీయ జనతా పార్టీలో అనేది విశ్వసనీయత ఉన్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు అంటే దానికి పూర్తి స్థాయిలో మాట్లాడుకుంటే రాఘవ్ చెద్దా లాంటి నాయకులు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దాదాపు మ్యాక్స్ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోయారు. తర్వాత నెక్స్ట్ టార్గెట్ వెస్ట్ బెంగాల్లో దాదాపు 20 నుండి 25 మంది ఎంపీలు, ఇక్కడ ఉన్నటువంటి రాజ్యసభ నార్మల్ ఎంపీలు వీళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉంది. అక్కడ రాజీనామాల పర్వం నడుస్తూ ఉన్నది. పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నారు, మమతపై అసంతృప్తిగా ఉన్నారు అంటే అది కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి రాగం. ఆ కోకిల పాడుతూనే ఉంటుంది ఇక భారతీయ జనతా పార్టీ పోయడానికి. ఇక తర్వాత మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా బీజేపీలోకి సిద్ధరామయ్య. ఇక రీసెంట్గా ఒక మార్పిడి చూసాం, ముఖ్యమంత్రి మార్పిడి చూసాం. 2.5 సంవత్సరాలు మీకు 2.5 సంవత్సరాలు నాకు అన్న నేపథ్యాన్ని కూడా చూసాం. అయితే 2.5 సంవత్సరాలు పూర్తి కాగానే డీకే శివకుమార్ చేతిలో పెట్టినటువంటి సీఎం పదవిపై ఈయన దిగారు. ఆయనకు ఆఫర్ చేస్తూ ఈయన దిగిపోవడం చూసాం. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మరొకరి కింద పనిచేస్తారా అంటే, మరొకరి కింద సామాన్య కార్యకర్తగా సామాన్య ఎమ్మెల్యేగా ఉంటారా అంటే ఉండకపోవచ్చు. అది చాలా చోట్ల చాలా రాజకీయాలుగా చూస్తున్నటువంటి సందర్భం. అయితే ఈడ ఇక మన ఒక దాని జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయేమో అనే నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. సిద్ధరామయ్య అంటే అయిష్టంతో ఇక మారాలి అని చెప్పి బలవంతం చేస్తే మారుతున్నారు, ఆ తర్వాత మారారు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి అనుచరులు చెప్పినటువంటి నేపథ్యం. అయితే ఇక అంటే ఎందుకు మారాలా, అసలు సిద్ధరామయ్య చాలా అనుభవజ్ఞుడు. అందరూ కూడా కర్ణాటక రాజకీయాల్లో డీకే శివకుమార్ ఒక స్ట్రాటజిస్టు, డీకే శివకుమార్ పవర్ఫుల్ వ్యక్తి అన్నారు. కానీ ముమ్మాటికి సిద్ధరామయ్య ఒకే ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఇక సిద్ధరామయ్య పార్టీ మారితే ఎలా ఉండబోతా ఉన్నది అనేది కూడా అక్కడ కొంత చర్చ జరుగుతూ ఉన్నది. చాయ్ బండ్ల కాడ కావచ్చు, రాజకీయ వర్గాల్లో కావచ్చు, టీవీ డిబేట్లలో కావచ్చు. అయిష్టంతో దిగాడు అంటే ఇన్ని రోజుల పాటు పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తికి లాస్ట్ టర్మ్ అని చెప్పినా కూడా మధ్యలో దింపేయడం వెనుక కొంత సిద్ధరామయ్య అనుచరులు కావచ్చు, సిద్ధరామయ్య కావచ్చు, కొంత అయిష్టంగా ఉండి కొంత అధిష్టానం మీద అసహనంతో ఉన్నారనేది కూడా కొంత కన్నడ వార్తల నుంచి సమాచారం. ఇక ఇక్కడ సిద్ధరామయ్య అతిపెద్ద సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత. అంటే ఎన్నో రోజుల సుదీర్ఘ కాలం నుండి పనిచేస్తున్నటువంటి పార్టీ కోసం పనిచేస్తున్నట్టు రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే సిద్ధరామయ్య మరి పార్టీ మారితే ఎలాంటి అంచనాలు ఉండబోతా ఉన్నాయి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రాజకీయ క్రూర వృద్ధుడుగా కర్ణాటక రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి సిద్ధరామయ్య ఎప్పుడు 1983లో పార్టీలో చేరినటువంటి సందర్భం. భారతీయ లోక్దల్ పార్టీ తరఫున చాముండేశ్వరి నియోజకవర్గం నుండి ఆయన పోటీ చేసి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి తర్వాత జనతా పార్టీలో చేరారు. తర్వాత జనతా పార్టీ ఫస్ట్ భారతీయ లోక్దల్ పార్టీ, తర్వాత జనతా పార్టీలో చేరి తర్వాత ఆయన ఎమ్మెల్యేగా తర్వాత తొలిసారి మంత్రి పదవి చేపట్టినటువంటి వ్యక్తిలో సిద్ధరామయ్య ఒకరు. 1985 రామకృష్ణ హెడ్గే ప్రభుత్వంలో
పట్టు పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు సిద్ధరామయ్య. తర్వాత ఆర్థిక మంత్రిగా రికార్డుల పర్వం ఉన్నది. అంటే అంత ఇంటెలెక్చువల్ ఆయన. 1994లో హెచ్డి దేవగౌడ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర బడ్జెట్ను 14 సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన కర్ణాటక చరిత్రలో ఒకే ఒక వ్యక్తి సిద్ధరామయ్య. ఆ తర్వాత డిప్యూటీ సీఎం జేడీఎస్ విభేదాలతో ఒకసారిగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో 1996 మరియు 2004లో పనిచేశారు. అయితే జేడీఎస్తో ఉన్నటువంటి దేవగౌడతో కొంత విభేదాల రోజు 2005 నుండి బహిష్కరణకు గురయ్యారు సిద్ధరామయ్య. పూర్తిగా కాంగ్రెస్ చేరిక కొత్త శకం తర్వాత మొదటిసారిగా ముఖ్యమంత్రి, రెండోసారి ముఖ్యమంత్రి, దాదాపు ఎన్నో సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. మొట్టమొదటిగా భారతీయ లోక్దళ్ పార్టీలో మొదలై తర్వాత జనతాదళ్లో పనిచేసి జేడీఎస్లో పనిచేసి అక్కడ పంచాయతీ రావడంతో ఒకసారి కాంగ్రెస్ నుంచి తర్వాత బహిష్కరించబడ్డ తర్వాత ఒక 14 సార్లు ఆర్థిక శాఖ బడ్జెట్ని చేసినటువంటి వ్యక్తి. అయితే మరి సిద్ధరామయ్య బీజేపీలోకి పోతే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ కొంత సిద్ధరామయ్య అనుచరులు మాత్రం పార్టీ మారే ఆలోచనలు లేడు, కానీ అసహనంతో అయితే ఉన్నాము అనేది కూడా కొంత కనిపిస్తూ ఉన్నది అనేది కూడా చెప్తా ఉన్నారు. అయితే సిద్ధరామయ్య పార్టీ మార్పుపై ఏం క్లారిటీ ఇవ్వబోతా ఉన్నారు, సిద్ధరామయ్య పార్టీ మారుతారా అనేది కూడా కొంత తెలియాల్సినటువంటి. అయితే కర్ణాటక కాంగ్రెస్లో కొంత కోలుని దెబ్బపడుతుంది సిద్ధరామయ్య కనుక బీజేపీ పార్టీలోకి పోతే. ఎందుకంటే మైనారిటీ, ఓబీసీ, దళిత ఓట్ బ్యాంక్, ఆయన్నే సుప్రీం లీడర్. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పెద్దపీట వేసేది వాళ్ళందరూ కూడా ఓట్ బ్యాంక్ అంతా ఎవరి వైపు చూస్తారు అంటే డీకే శివకుమార్, సిద్ధరామయ్య అంటే సిద్ధరామయ్య వైపు చూస్తారు. అది ఏ పార్టీలో ఉన్నా సరే అంత సుప్రీం లీడర్ ఆయన బీజేపీలోకి వెళ్తే తన కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్ బ్యాంకు భారీగా కోల్పోతుంది. అంటే గ్రాఫ్ మొత్తం డమాల్ అయిపోతుంది. అందుకే బీజేపీ ఇక దువ్వుతా ఉన్నారు, రప్పించాలనే ప్రయత్నంలో ఉన్నారు. సిద్ధరామయ్య అసహనం మీద ఉన్నాడు కాబట్టి ఇదే క్యాచ్ చేసుకోవాలనే నేపథ్యం ఉంది అనేది కూడా కనిపిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే డీకే శివకుమార్ ఒక్కలిగా సామాజిక వర్గం మరియు పార్టీ క్యాడర్ నడపాల్సి వస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో మాస్ ఓట్లు తిప్పడంలో సిద్ధరామయ్య ఒక దిట్ట. భారతీయ జనతా పార్టీకి కావాల్సినటువంటిది ఒకటి దక్షిణ బీజేపీలో కనుక సిద్ధరామయ్య పోతే దక్షిణాదిలో బలమైనటువంటి పట్టు సాధిస్తుంది బీజేపీ అనేది కూడా కొంత ఇంటర్నల్గా చెప్తా ఉన్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు సిద్ధరామయ్యకు తోడైతే ఆయన వెనుకున్నటువంటి కురుబ మరియు ఇతర వెనుకబడినటువంటి తరగతులు, ఓబీసీ ఓట్లు కూడా బీజేపీలో ఖాతాలోకి వస్తాయి. సిద్ధరామయ్య సొంత ఇమేజ్ మరియు సిద్ధాంతాల పతనం తర్వాత ఆయన గనక బీజేపీలోకి వెళ్తే ఆయన నమ్మిన మైనార్టీ ఓట్లు తీవ్రంగా కలత చెందుతారు. మరియు అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ మాత్రం పతనమయ్యేటువంటి సందర్భం కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీలో గనక నిజానికి సిద్ధరామయ్య పోయే అవకాశాలు ఉంటే గనక పూర్తిగా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లేవలేనటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఆయన సొంతంగా పార్టీ పెట్టినా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తాకే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజకీయంగా ఎన్నోసార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిని సడన్గా దింపేసరికి అది ఎవరైనా సరే కొంత అసహనం అయితే ఉంటుంది. కానీ మరి సిద్ధరామయ్య పార్టీ మారుతారా లేదా? 1983లో మొదలైనటువంటి ఆయన శకం 2026లో ముఖ్యమంత్రిగా దిగిపోవడం అంటే ఇప్పుడు సామాన్య ఎమ్మెల్యేగా ఆయన ఉండగలుగుతారా అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. దీన్నే క్యాచ్ చేసుకోవాలంటూ కూడా భారతీయ జనతా పార్టీ ట్రై చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. చూడాలి మరి ఎలా ఉండబోతా ఉన్నది. భారతీయ జనతా పార్టీలోకి సిద్ధరామయ్య వెళ్తారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.